Welcome to 3rd BSc Semester 6 students to my Physics Lecture 72 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకున్నాం అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి. టుడేస్ టాపిక్ ఈజ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఫర్ 3rd BSc Semester 6 students studying under ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 2. సో మనం ఫిజిక్స్ 6A అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టడీ చేస్తున్నాం. అందులో యూనిట్ 1లో ఫస్ట్ చాప్టరు ఫెట్ అండ్ మాస్ఫెట్. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటే తెలుసుకోవాలి. దీన్ని షార్ట్కట్లో ఫెట్ అని పిలుస్తాం. ఫస్ట్ లెటర్స్ అన్నీ కలిపి FET ఫెట్ అని పిలుస్తాం. మనం సెమిస్టర్ 5లో ట్రాన్సిస్టర్ గురించి స్టడీ చేసాం. NPN ట్రాన్సిస్టర్, PNP ట్రాన్సిస్టర్ అని 2 టైప్స్లో ఉంటుంది. ఇందులో ఎమిటరు, బేసు, కలెక్టరు అని చెప్పి 3 టెర్మినల్స్ తీసుకున్నాం. సో ట్రాన్సిస్టర్ అనేది 3 టెర్మినల్ డివైస్. అలాగే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ కూడా ఒక 3 టెర్మినల్ సెమీ కండక్టర్ డివైస్ అంటాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని N ఛానల్ ఫెట్ అని పిలుస్తాం. N ఛానల్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. సో మీరు సింబల్ చూస్తే ఇలా ఉంటుంది. ఇందులో ఒక సిలికాన్ బార్ ఉంటుంది, ఎల్లో షేప్లో వేసింది సిలికాన్ బార్. అది N టైప్ మెటీరియల్. సో దీన్ని N ఛానల్ ఫెట్ అని పిలవడానికి కారణం ఇది. 2 P టైప్ మెటీరియల్స్ని శాండ్విచ్ చేస్తారు, ఇంట్రడ్యూస్ చేస్తారు అందులోకి. గ్రీన్ కలర్లో వేసాం. సో 2 PN జంక్షన్స్ ఉంటాయి ఇందులో. ఈ N టైప్ బార్ ఏదైతే ఉందో దానికి బోత్ సైడ్స్ 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒక దాన్ని డ్రైన్ అని, సెకండ్ దాన్ని సోర్స్ అని పిలుస్తాం. 2 కూడా N టైపే. P టైప్ 2 తీసుకెళ్ళి ఒక టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం, దాన్ని గేట్ అని పిలుస్తాం. సో P టైప్ మెటీరియల్స్ 2 కూడా ఇంటర్నల్లీ కనెక్టెడ్ అని చెప్తాం. దీన్ని గేట్ అని పిలుస్తాం. ఇది ఏం చేస్తుందంటే కరెంట్ కండక్షన్ని పంపించడానికి గేట్లా ఉపయోగిస్తుంది. అంచేత ఈ టెర్మినల్కి ఈ పేరు పెట్టారు. డ్రైన్ అనే టెర్మినల్ ఏమిటంటే వాటర్ ఫ్లో ఎలా అయితే డ్రైన్లో వెళ్తుందో అలాగే కరెంట్ కండక్షన్ డ్రైన్లోంచి వెళ్తూ ఉంటుంది. అంచేత దానికి ఆ పేరు వచ్చింది. సోర్స్ అనేది కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంచేత దీన్ని సోర్స్ అని పిలుస్తాం. సో సర్క్యూట్లో సింబల్ తీసుకుంటే ఇలా వేయాలి. ఒక సర్కిల్ షేప్ వేసి ఈ షేప్లో వేస్తాం. ట్రాన్సిస్టర్కి దీనికి తేడా ఏమిటి అని అడిగితే అక్కడ ఇంక్లైన్డ్ లైన్స్ వేసాం, ఏటవాలుగా వేసాం గీతలు. ఇక్కడ హార్జాంటల్ లైన్స్ వేస్తాం డ్రైన్కి సోర్స్కి వెళ్ళివి. N ఛానల్ ఫెట్లో గేట్ దగ్గర యారో మార్క్ వేయాలి. అది P టైప్ మెటీరియల్ నుంచి N టైప్ మెటీరియల్కి వేయాలి. అంచేత యారో మార్క్ ఇన్వర్డ్స్ ఉంటుంది. ఇందులో కరెంట్ కండక్షన్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ క్యారియర్స్ మూలాన జరుగుతుంది. N ఛానల్ ఫెట్లో డ్యూ టు ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. డ్రైను సోర్సు 2 కూడా ఇంటర్చేంజబుల్ అంటాం. అంటే ఏది డ్రైన్ కింద తీసుకున్నా పర్వాలేదు, ఏది సోర్స్ కింద తీసుకున్నా పర్వాలేదు. ఎంచేతంటే 2 కూడా N టైప్ మెటీరియల్సే కాబట్టి. సెకండ్ టైపు సిమిలర్ టైప్లో ఉంటుంది. దీన్ని P ఛానల్ ఫెట్ అని పిలుస్తాం. సో సిలికాన్ బార్ ఏదైతే ఉందో అది P టైప్ మెటీరియల్ తీసుకోవాలి. 2 N టైప్ మెటీరియల్స్ శాండ్విచ్ చేస్తాం, ఇంట్రడ్యూస్ చేస్తాం. అంచేత 2 PN జంక్షన్స్ ఉన్నాయని చెప్తాం. గేట్ తీసుకుంటే ఇందులో N టైప్ ఉంటుంది. డ్రైను సోర్సు 2 కూడా P టైప్ మెటీరియల్స్. సర్క్యూట్లో సింబల్ తీసుకుంటే ఈ రకంగా వేయాలి. సేమ్ ఇందాకట్లాగే ఉంటుంది. యారో మార్కు అవుట్వర్డ్స్ వేసాం, అబ్జర్వ్ చేయండి గేట్ దగ్గర. ఇది P ఛానల్ ఫెట్ అని రిప్రజెంట్ చేస్తుంది. అంటే P టైప్ మెటీరియల్ నుంచి N టైప్ మెటీరియల్కి యారో మార్క్ ఉండాలి. ఇక్కడ గేట్ N టైపు. ఇందులో కరెంట్ కండక్షన్ ఓన్లీ డ్యూ టు హోల్స్ అని చెప్తాం. P ఛానల్ ఫెట్లో
కరెంట్ కండక్షన్ ఈజ్ బై వన్ టైప్ ఆఫ్ క్యారియర్, దట్ ఈజ్ హోల్స్. ఇందులో కూడా డ్రైన్ అండ్ సోర్స్ ఆర్ ఇంటర్చేంజబుల్ అని చెప్తాం. డ్రైను సోర్సు రెండు కూడా అటు ఇటు పేర్లు మార్చి రాసుకున్నా తప్పులేదు, ఏది ఏ రకంగా తీసుకున్నా పర్వాలేదు. ట్రాన్సిస్టర్స్లో బయాసింగ్ చెప్పుకున్నాం, అలాగే ఇక్కడ కూడా ఫెట్లో బయాసింగ్ ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్ వోల్టేజీ ఎలా అప్లై చేయాలి అని అడిగితే గేటు సోర్సు రివర్స్ బయాస్లో ఉండేలాగా కనెక్షన్ ఇవ్వాలి. సో ఇన్ ది నార్మల్ వే ఆఫ్ FET connection, the voltage between the gate and source is such that the gate is reverse biased అంటాం. సో మీరు సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే గేట్కి సోర్స్కి మధ్యలో ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం, దాని పేరు VGS, వోల్టేజ్ అప్లైడ్ బిట్వీన్ గేట్ అండ్ సోర్స్. అక్కడ నెగిటివ్ టెర్మినల్ తీసుకెళ్ళి P టైప్కి, పాజిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి N టైప్కి కనెక్ట్ చేసాం, అంచేతే రివర్స్ బయాస్ ఇచ్చాం. సో FET వర్క్ చేయాలంటే గేటు సోర్సు జంక్షన్ ఏదైతే ఉందో దానికి రివర్స్ బయాస్ ఇవ్వాలి. డ్రైను సోర్సు రెండు కూడా ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్ కాబట్టి అక్కడ బ్యాటరీ కనెక్షన్ ఎలా ఇవ్వాలి అని అడిగితే కరెంట్ కండక్షన్ని ఎదరికి ప్రాసెస్ చేసి ఇలాగ ఇవ్వాలి. సో కేని ట్యాప్ కీ అని పిలుస్తాం. ఆ ట్యాప్ కీని ప్రెస్ చేసాం, సెకండ్ డయాగ్రామ్లో ప్రెస్ చేస్తే వోల్టేజ్ అప్లై చేసినట్టు అవుతుంది. VGS వాల్యూ పెంచుతుంటే P టైప్ మెటీరియల్స్ ఎక్స్పాండ్ అవుతాయి, అంటే డిప్లీషన్ లేయర్ పెరుగుతోంది అంటాం. PN జంక్షన్లో డిప్లీషన్ లేయర్ విడ్త్ పెరిగి కరస్పాండింగ్గా ఛానల్ ఏదైతే ఉందో N ఛానల్ బార్ ఏదైతే ఉందో అది విడ్త్ తగ్గిపోతూ ఉంటుంది, అంటే కరెంట్ కండక్షన్ డిక్రీజ్ అవుతుంది. VGS వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంటే కరెంట్ కండక్షన్ డిక్రీజ్ అవుతుంది, VGS డిక్రీజ్ చేస్తుంటే కరెంట్ కండక్షన్ పెరుగుతుంది. ఇలాగా VGS దగ్గర అప్లై చేసిన వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి దీన్ని ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని పిలుస్తాం, FET అని పిలుస్తాం. సో FETకి ఆ పేరు రావడానికి కారణం ఇది. సో ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ తీసుకుంటే దాన్ని వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్ అన్నారు. మనం అప్లై చేసే VGS మీద కంట్రోల్ అయ్యి ఆ డివైస్ పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ప్రాపర్టీస్ ఏమిటి అని అడిగితే ఫస్ట్ ప్రాపర్టీ వెరీ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటాం. ఇంపిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఇన్పుట్ ఇంపిడెన్స్ వెరీ హై ఉండాలి. సెకండ్ ప్రాపర్టీ లో నాయిస్ లెవెల్ అని పిలుస్తాం, నాయిస్ లెవెల్ బాగా తక్కువగా ఉండాలి. థర్డ్ ప్రాపర్టీ వెరీ హై పవర్ గెయిన్. అవుట్పుట్ పవర్కి ఇన్పుట్ పవర్కి రేషియో వేస్తే దాన్ని పవర్ గెయిన్ అని పిలుస్తాం, హై పవర్ గెయిన్ ఉండాలి. ఫోర్త్ది నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుతుంది, కానీ నెగిటివ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. యాజ్ ది టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్, దాన్ని నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. సో ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్కి ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇదంతా కూడా డీటెయిల్డ్గా FET గురించి కన్స్ట్రక్షన్ వర్కింగ్. నెక్స్ట్ క్లాస్లో మనం దీని క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేద్దాం, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అవి ఉంటాయి. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.